మీరు ఈ వీడియో చూస్తున్నారు కానీ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా? ప్రతి సంవత్సరం లక్షలాది మంది క్రైస్తవులు 40 రోజుల పాటు ఉపవాసం ప్రార్థన ఎందుకు చేస్తారు? లెంట్ ప్రార్థనలు అసలు ఎక్కడ మొదలయ్యాయి? ఎవరు ప్రారంభించారు? ఈరోజు మనం ఆ ఆత్మీయ ప్రయాణం గురించి లోతుగా తెలుసుకుందాం. లెంట్ అనేది క్రైస్తవులలో 40 రోజుల పవిత్ర ఉపవాస కాలం. ఈ కాలం యాష్ వెడ్నెస్డే రోజున ప్రారంభమై ఈస్టర్ పండుగకు ముందు ముగుస్తుందన్నమాట. ఈ 40 రోజులు యాదృచ్ఛికం కాదు. బైబిల్ ప్రకారం జీసస్ క్రైస్ట్ కొండ మీద 40 రోజులు ఉపవాసం చేసి ప్రార్థన చేసిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ లెంట్ ఏర్పడింది. అంటే లెంట్ అనేది కేవలం ఒక సాంప్రదాయం కాదు, అది యేసు చేసిన త్యాగాన్ని గుర్తు చేసే ఒక ఆత్మీయ సాధన. ప్రారంభం క్రైస్తవ కాలంలో ఈస్టర్ ముందు కొన్ని రోజులు మాత్రమే ఉపవాసం ఉండేవారు. కానీ క్రీస్తు శకం 4వ శతాబ్దంలో చర్చిలు అధికారికంగా 40 రోజుల లెంట్ కాలాన్ని నిర్ణయించాయి. రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవ మతం వ్యాప్తి చెందుతున్నప్పుడు విశ్వాసులు ఈస్టర్ పండుగకు సిద్ధం కావడానికి ప్రత్యేకంగా ఉపవాసం ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. క్రమంగా ఇది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సాంప్రదాయంగా మారింది. లెంట్ కాలంలో 3 ముఖ్యమైన నియమాలు ఉంటాయి. 1. ప్రార్థన. ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. చర్చిలో ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు. బైబిల్ వాక్యాలు చదువుతారు. 2. ఉపవాసం. కొంతమంది ఆహారంలో నియమాలు పాటిస్తారు. ఇంకొంతమంది తమకు ఇష్టమైన అలవాట్లు, అంటే ఉదాహరణకు సోషల్ మీడియా, మాంసాహారం లేదా మిఠాయిలు లాంటివి వదులుకుంటూ ఉంటారు. 3. దాన ధర్మం లాంటిది. పేదలకు సహాయం చేయడం, అవసరమైన వారికి ఆర్థికంగా లేదా ఆహారంగా సహాయం చేయడం. ఇది కేవలం ఆచారాలు కాదు, మన మనసును శుద్ధి చేసుకునే మార్గాలు. లెంట్ మొదటి రోజు అయిన యాష్ వెడ్నెస్డే రోజున భక్తులు తమ నుదుటిపై బూడిదతో క్రాస్ గుర్తు వేయించుకుంటారు. ఈ బూడిద మన జీవితం తాత్కాలికమని గుర్తు చేస్తుంది. నువ్వు మట్టి నుంచే పుట్టావు, మట్టికే చేరుతావు అనే వినయ భావనను తెలియజేస్తుంది. లెంట్ చివరి వారం అత్యంత పవిత్రమైనది. దీనిని హోలీ వీక్ అంటారు. ఈ వారం యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటారు. చివరగా ఈస్టర్ రోజున ఆయన పునరుద్ధానాన్ని ఆనందంగా జరుపుకుంటారు. లెంట్ మనకు ఒక ముఖ్యమైన సందేశం చెబుతుంది. జీవితంలో తప్పులు చేస్తాం, కానీ మార్పు సాధ్యమే. త్యాగం లేకుండా విజయం రాదు. ప్రార్థన మనసుకు శాంతి ఇస్తుంది. ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు, మనసును పరిశీలించుకునే ఆత్మీయ ప్రయాణం. ఇప్పుడు మీకు లెంట్ ప్రార్థనలు ఎక్కడ మొదలయ్యాయో, ఎందుకు జరుపుకుంటారో పూర్తిగా అర్థమైంది కదా. ఈ 40 రోజుల ప్రయాణం మనలో మార్పు తీసుకురావడానికే. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆత్మీయ కథల కోసం వెంటనే బెల్ ఐకాన్ నొక్కేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్.